కబుల్టన్లో బ్రేకింగ్ అప్డేట్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ కు కోర్టు రిమాండ్ అయితే విధించింది. ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాహుల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. రాహుల్ కు 22 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనను చెంచల్గూడ జైలుకైతే తరలించారు. పంజాగుట్ట రోడ్డు ప్రమాదం తర్వాత రాహుల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో ఆయనపై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చాలా రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన రాహుల్ ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. మొత్తంగా రాహుల్ ను చెంచల్గూడ జైలుకైతే తరలించినట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఈ ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రాహుల్ అయితే అధికారులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతం ఏదైతే మన ప్రగతి భవన్ దగ్గర అయితే మాత్రం రోడ్ యాక్సిడెంట్ కి మాత్రం మన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహుల్ ని మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నారు ఈ రోజు. ఎందుకంటే గతంలోనే యాక్సిడెంట్ చేసిన తర్వాత మాత్రం రాహుల్ ప్లేస్ లో మాత్రం తన పనివాడిని పెట్టేసి ఈ కేసులో ఇరికిద్దామని ప్రయత్నించారు. అయితే ఇదే అంశంలో ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత పంజగుట్ల పోలీసులు కావచ్చు, లేదు అని అంటే అక్కడ బోధాన్ పోలీసులు ఈ ఇద్దరు సీఎల్ తో మాట్లాడుకొని అతన్ని రాహుల్ ని తప్పించినట్టు కూడా ఇప్పటికే తెలిసింది. అయితే ఇదే విషయంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాత్రం ఏదైతే హైదరాబాద్ కొత్తకోట శ్రీనివాస్ గారు పంజగుట్ట పోలీసులు కానిస్టేబుల్ సహకరించిన ప్రతి ఒక్కరిని మాత్రం అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, వాళ్ళకు వేటు వేయడం జరిగింది. అది దేశవ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో అయితే ప్రస్తుతం ఇతను రాహుల్ పైన మాత్రం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఈ కేసు ఈ యాక్సిడెంట్ చేశాక మాత్రం అతను దుబాయ్ కి పారిపోవడం జరిగింది. లుకౌట్ నోటీసులు జారీ చేశాక ఈ రోజు ఉదయం ఎందుకంటే దుబాయ్ నుంచి రాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాత్రం పోలీసులు పంజగుట్ట పోలీసులు మాత్రం అదుపులో తీసుకున్నారు. అయితే గత 2-3 రోజుల కింద కూడా రాహుల్ మాత్రం వీళ్ళు తప్పుగా చేసి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారని పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత మాత్రం ఈ నెల 22 తారీఖు వరకు అతన్ని రిమాండ్ కి అయితే తరలించారు. అయితే రాహుల్ గతంలో కూడా ఈ జూబ్లీ పిఎస్ పరిధిలో కూడా ఇదే విధంగా మన ర్యాష్ డ్రైవింగ్ తో మాత్రం ఈ యాక్సిడెంట్ చేయడం జరిగింది. అక్కడికే అతని బాలుడు అప్పుడు యువకుడు మాత్రం అక్కడికక్కడే మరణించాడు. మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో కొంత వేచి చూడాలి అని చెప్పుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.